హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను మహారాజా స్నాక్ అండ్ బాల్ దగ్గర ఉన్నాను. ఇది ఇల్ఫోర్డ్లో ఉంది. ఇల్ఫోర్డ్లో ఆర్గోస్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇల్ఫోర్డ్ మార్కెట్ అంటే స్ట్రీట్ హై స్ట్రీట్లో ఉంటుందన్నమాట ఈ మహారాజాస్. యాక్చువల్గా ఈరోజు నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఏంటంటే వీళ్ళు కొంచెం మెనూ అయితే చేంజ్ చేశారంట. అండ్ ఆబ్వియస్గా టేస్ట్ కూడా కొంచెం పెరిగే ఉంటుంది కదా స్టార్టింగ్తో పోల్చుకుంటే. సో నేను అసలు ఎలా ఉంది ఏంటి అని మళ్ళీ చూసేద్దాం అనేసి వచ్చేసాను అనమాట ఇక్కడికి. సో ఈ మహారాజాస్లో ఫేమస్ ఏంటంటే దోశాస్ ఫేమస్ అండి. దోశాస్ మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశాస్ మనకి అవైలబుల్లో ఉంటాయి. మీరు గీ కారం దోశ కానీ, మన నెల్లూరు కారం దోశ కానీ, లేకపోతే పొడి దోశ కానీ, ఆర్ మీకు అంటే ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ మీకు గారె కానీ లేకపోతే బోండా కానీ తినాలనిపిస్తే ఇక్కడికి చక్కగా వచ్చేసేయచ్చు. ఎందుకంటే ప్యూర్ బాగుంటాయి యాక్చువల్గా. ఇంకా ఫ్రెష్ మన ఇంట్లో ఎలా తింటామో ఇంట్లో తిన్న ఫీల్ ఉంటుందన్నమాట ఇక్కడికి వస్తే. అంటే మనకి ఇలాంటి కంట్రీస్లో ఇంట్లో ఎప్పుడు చేసుకొని బోర్ కొడుతుంది కదండి. అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి మనకి బయటకు వెళ్ళి తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో మనకి ఇదొక చక్కని ఆప్షన్ అనుకోవచ్చండి. ప్రైసెస్ కూడా రీజనబుల్లో ఉంటాయి. మీకు ప్రైసెస్ వైజ్ రీజనబుల్ అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఫుడ్ మీద ఉన్న ప్యాషన్తో స్టార్ట్ చేసిందే ఈ మహారాజాస్ కిచెన్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇంకా ట్రై చేయకపోతే వెళ్ళి హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఇంకా ఇక్కడ కొంతమంది కస్టమర్స్ రివ్యూస్ కూడా యాక్చువల్గా నేను తీసుకున్నానండి. వాళ్ళు కూడా మీకు ముందు మాట్లాడతారు చూడండి. మీకు అంత అంటే కొంచెం ఉంటుంది కదా, మనం తింటే అది వేరు. కాకపోతే కస్టమర్స్ రివ్యూస్ ఇస్తే అదొక సాటిస్ఫాక్షన్. ఏంటంటే మనకి అంటే ఎలా ఉంది ఫుడ్ అనేది తెలియదు కదా ఫస్టే. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చారండి, చాలామంది స్టూడెంట్స్ తిన్నారు. వాళ్ళు కూడా ఏమంటారంటే చాలా బాగుంది ఫుడ్, కాబట్టి మేము మళ్ళీ వస్తున్నాము ఇక్కడికి అని చెప్పేసి. సో ఎవరో క్యాటరింగ్ కూడా అడుగుతున్నారు వీళ్ళని. క్యాటరింగ్ కూడా వీళ్ళు చేస్తారండి. క్యాటరింగ్ కూడా వీళ్ళు చేయగలరు, చేస్తారు పర్ఫెక్ట్గా. వీళ్ళు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ వెజ్ అండి, ప్యూర్ వెజ్. టీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్తే టీ కూడా ట్రై చేయండి. ఇడ్లీ అయితే వీళ్ళది ఫేమస్ యాక్చువల్గా. ఇడ్లీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే స్టైల్లో ఇడ్లీ హ్యాపీగా మనకి ఇడ్లీ సూపర్గా ఉంటుంది. గీ కారం పొడి ఇడ్లీ అలా నెయ్యితో సర్వ్ చేస్తారు. చట్నీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళందరూ డోంట్ మైండ్ అండి. వీళ్ళందరూ మన స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళే అంటే అలా అని కాదు. ఇప్పుడు మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి కదా, మన ఇండియన్ ఫుడ్. సో మనము మన ఇండియన్స్కి సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు కదా. ఇండియన్సే అని కాదు, డిఫరెంట్ పీపుల్ కూడా వచ్చి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన వైపు నుంచి మనం సపోర్ట్ మనం ఇద్దాము. ఎవరైతే అంటే ఇల్ఫోర్డ్ వెళ్ళారో కంపల్సరీగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నచ్చితే హ్యాపీగా తినండి. హ్యాపీగా తిని టేస్ట్ చూసి మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ వీళ్ళందరూ స్టూడెంట్స్ యాక్చువల్గా. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటేనండి ప్యూర్ వెజ్ అనమాట. ఎవరైనా సరే ప్యూర్ వెజ్ ఉంటే హ్యాపీగా వెళ్ళి ఇక్కడ మీకు హ్యాపీగా ట్రై చేయొచ్చండి. ఇక్కడ మనకి వెజ్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కంట్రీలో మనకి వెజ్ దొరకడం అంటే చాలా కష్టం కదా. ఇలాంటి ప్లేస్లో మనకి ఇంత మంచి ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ మనకి ఇలా దొరుకుతుంది అంటే అసలు అదొక అంటే సూపర్ కదా యాక్చువల్గా. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది, ఒక్కోసారి మనకి టైం ఉండదు. అలాంటప్పుడు హ్యాపీగా మనం దగ్గరలో ఉంటే హ్యాపీగా ఫుడ్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా ట్రై చేయొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ కలిస్తే కొంచెం మనకి అంటే ఒక్కొక్కసారి కొంతమందికి నచ్చదు నాన్ వెజ్ తినని వాళ్ళకి కదా. అలాంటప్పుడు హ్యాపీగా మనం చక్కగా ఇలాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఈ అంటే నెల్లూరు కారం దోశకిను అండ్
అన్నిటికీ ఇలా అరేంజ్ చేసుకుని పెట్టేసుకున్నారు వీళ్ళు. ఇంకా కావాలంటే వీళ్ళు అలా దోషాస్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకా నేను ఊరికే ఇలా వీళ్ళ కిచెన్ అంతా కూడా ఒకసారి అలా కవర్ చేశాను. చూడండి, వీళ్ళు గారెలు వేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు ఫ్రెష్ గారెలు అలా వస్తున్నాయి అన్నమాట. ఇంకా వీళ్ళ గారెలు కూడా చాలా బాగుంటాయి, ట్రై చేయండి వెళ్ళినప్పుడు. యాక్చువల్గా అది నేను నార్మల్గా బండి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ప్రైసెస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు అంటే ఇప్పుడైతే ప్రైసెస్ అలా ఉన్నాయి చూడండి. వీళ్ళది ఏంటంటే క్యాటరింగ్ కూడా అవైలబుల్. మీకు నేను చూపించాను, నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు క్యాటరింగ్ కావాలంటే అది అవైలబుల్ ఉంటుంది. క్యాటరింగ్ మీరు నో ప్రాబ్లం చక్కగా. ఫ్యూచర్లో వీళ్ళు రైస్ బౌల్స్ కూడా చేస్తాను అన్నారు, చూద్దాము. ఇతను మనకి తింటున్నాడు, రివ్యూ ఇస్తున్నాడు, చాలా బాగుంది. వినండి, విని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా వెళ్ళి ట్రై చేయండి. ఇది 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్.